నమో నారాయణాయ. ఓం వాసుదేవాయ నమో నమః. శ్రీకృష్ణుడి లీలలలో ఈరోజు మనం ఒకదాని గురించి తెలుసుకుందాం. ఒకసారి కృష్ణుడికి పుట్టినరోజు నాడు సంగీతం, నాట్యం ఇంకా బాణాసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలామంది జనం వచ్చారు. కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కానీ ఆ రోజు మాత్రం ఎందుకనో ఆయన ఇష్టపడలేదు. రుక్మిణి వచ్చి, స్వామి, ఏమైంది మీకు? ఏమిటిది? ఎందుకని మీరు వేడుకల్లో పాల్గొనడం లేదు అని అడిగింది. నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు కృష్ణుడు. ఆయనకు నిజంగా తలనొప్పిగా ఉందో లేదో తెలియదు. బహుశా ఉండొచ్చు, కానీ ఆయన నటించడంలో కూడా సమర్థుడు. అయినా వైద్యుని పిలిపించండి అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు. కృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇవన్నీ నాకు పనిచేయవు అన్నాడు కృష్ణుడు. మరి ఎందుకు? ఇంకేం చేద్దాం అని అడిగారు. ఆ పాటికి చాలామంది జనం వచ్చి చేరారు. సత్యభామ వచ్చింది. నారదుడు కూడా వచ్చాడు. ఏమైంది? ఏం జరిగింది అని ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు. కృష్ణుడికి తలనొప్పిగా ఉంది, మనమేం చెయ్యాలి అని. నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తల మీద రుద్దండి, నొప్పి తగ్గిపోతుంది అని కృష్ణుడు చెప్పాడు. అప్పుడు సత్యభామ, ఏమిటి అర్థం లేని మాటలు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ నా పాదధూళి తీసి నీ తల మీద పెట్టడం మాత్రం నేను చెయ్యనంటే చెయ్యను. అలాంటివన్నీ చేయదగని పనులు అని అంది. ఇక రుక్మిణి కూడా, ఇది ఎలా చేయగలం? మహాపాపం, ఇది మనం చేయలేము అంటూ ఏడ్చింది. అక్కడే ఉన్న నారదుడు కూడా, నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు. నువ్వు సాక్షాత్తు భగవంతుడివి. దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు. ఇందులో దాగి ఉన్న కుట్ర ఏంటో తెలియదు. నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను అని నారదుడు వెనుదిరిగాడు. ఈ విషయం అంతటా ఇంతటా పాకింది. ప్రతి ఒక్కరూ భయపడ్డారు. మేము ఇలాంటి పని చేయలేము అంటే చేయలేము అని వెనుకాడారు. ఆయనంటే ప్రేమే కానీ ఇలాంటి పని చేసి నరకానికి పోలేము అని ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురుచూస్తుంది. కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు. ఆ వార్త బృందావనానికి చేరింది. కృష్ణుడి తలనొప్పిగా ఉందని గోపికలకు తెలిసింది. రాధ తన పవిట చెంగును తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ దాని మీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్ళు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి, దీన్ని తీసుకెళ్ళి కృష్ణుడి తల చుట్టూ కట్టండి అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి కృష్ణుడి తల చుట్టూ కట్టగానే కృష్ణుని తలనొప్పి మటుమాయమైంది. ఆయన ఎప్పుడు తను దేవికి ఎక్కువ విలువ ఇస్తారో స్పష్టం చేసేవారు. రాజులతో పాటు తిరిగిన రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చినా అవి ఆయనకి తృణప్రాయంగా భావించేవారు. కానీ భక్తితో, ప్రేమతో చేసే పని మాత్రం ఆయనకి ఎంతో విలువైనది. అంటే తనకిష్టమైనటువంటిది ఏది అయినా, చిన్నది అయినా కావచ్చు, ఎంతో ఆనందాన్ని ఇస్తాడని తన లీల ద్వారా అనేక విషయాలు తెలియజేయడంలో ఉంది ఈ కథ. కాబట్టి మీ అందరికీ కథ నచ్చుతుందని భావిస్తూ మరొక ఆధ్యాత్మిక అంశంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు అందరికీ సెలవు మరి.